ప్రపంచంలో విమర్శింపబడిన దైవజనుడు ఎవరు లేరు. ప్రతి ఒక్కరిని విమర్శించారు. యేసుక్రీస్తు ఈ సేవకుడు గొప్పోడండి, ఇతనిలా ఎవరు సేవ చేయలేదు, ఇతడు మించిన గొప్పోడుగా పుట్టలేదు అని ఎవరిని ఏ సేవకుడు? ఆ సేవకుడు. సరే, ఇంకా క్లూ ఇస్తాను. స్త్రీలు కనిన వారు అన్నట్లో బాప్తిస్మ ఇచ్చే యోహాన్ లాంటి వాళ్ళు ఇంకా పుట్టలేదు అన్నాడు. అంత గొప్ప సేవ చేశాడు. ఎన్ని నెలలు సేవ చేశాడు తెలుసా? 6 నెలలు మాత్రమే చేశాడు. మళ్ళీ చనిపోయాడు. కారణం ఏంటి తెలుసా? ఏ రోజు తలకాయ తీసి ప్లేట్లో పెట్టాడు. ఎందుకు ఈ చెప్పా అంటే, యథార్థంగా సేవ చేస్తే, నమ్మకంగా సేవ చేస్తే, నువ్వు దేవుని కొరకే బతకాలనుకుంటే తప్పకుండా నిందలు గుండా వెళ్ళాలి, తప్పకుండా అవమానాలు గుండా వెళ్ళాలి. సో కాబట్టి భయపడద్దు. నువ్వు చేయాల్సిందల్లా నీ మనసులో అనుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని రాని ప్రభువా నీ చిత్తమే చేస్తాను అనే తీర్మానం చేసుకో. ఒకవేళ ఈ వాక్యాన్ని వాళ్ళు మీ కుటుంబాల్లో మీ బిడ్డలను బట్టో, భార్యను బట్టో, భర్తను బట్టో అవమానాలు గుండా వెళ్తున్నా, నిందలు గుండా వెళ్తున్నా, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నా, ఎండిపోయినట్లు అనిపించినా, కృంగిపోయినట్లు అనిపించినా ఒక్కటే లక్ష్యం పెట్టుకో. ఏంటో తెలుసా? నేను నీ చిత్తమే చేయాలి. ఒక రోజు వస్తుంది, నేను తిరిగి లేవనెత్తబడతా. దావీదు కూడా తిరిగి లేవనెత్తబడ్డాడు. ఆయన చిత్త ప్రకారం చేయాలని గురి పెట్టుకో. ఎవ్వరు నేనేం చేయలేడు, నీ ఇంటి వారే నేనేం చేయలేడు. అది ఎప్పుడు మర్చిపో. ఎప్పుడైతే ఆయన చిత్తానికి బయటికి వెళ్ళిపోతావో భయం, ఆందోళన కలవం.